నేను ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాను, కొంచెం టౌన్లో నుంచి బయటకు వచ్చాను. ఇంకా కంప్లీట్గా హైవే మీద అయితే రాలేదు. లిఫ్ట్ బోర్డు తీసేసాను. ఇక్కడ నుంచి లిఫ్ట్ అడుగుతున్నాను. ఒక 10 minutes అయింది, చూద్దాం. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాక మళ్ళా రిటర్న్ అప్డేట్ చేస్తా. మళ్ళీ రిటర్న్ రావాలి తిరుపతి నుంచి. ఇక ఇది ఏంటంటే మైక్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, రీప్లేస్ పెట్టాను అనమాట. ఒక 2 days తర్వాత వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ నించొని లిఫ్ట్ అడుగుతున్నాను. ఇక్కడ ఇలా ఉంది సరౌండింగ్స్. లిఫ్ట్ దొరక అప్డేట్ చేస్తాను. హాయ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? భాను. నా పేరు పవన్. ఫ్యామిలీ పేరు పాస్పోర్ట్ పవన్ బ్రో. పాస్పోర్ట్ పవన్. సెంటర్ దాకా వచ్చినారు. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళాలా? ఎంత దూరం వెళ్ళాలి? యూనివర్సిటీ దాకా వెళ్ళాలా? ఇటు నుంచి వెళ్తారా? థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, బ్యాగ్ పెట్టేసి మనం పైకి నడుచుకుంటూ వెళ్దాం. తర్వాత అప్పుడు అప్డేట్ ఇస్తాను. సో తర్వాత ఏంటంటే ఆ బ్రో దింపేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళాను. ఆ బ్రో లగేజ్ పెట్టుకో, అక్కడ ఫ్రీగా లగేజ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాడు. సో అక్కడ లగేజ్ పెట్టుకోవడం కూడా చిన్న క్యూ ఉంటే ఒక 30 minutes అలా పట్టింది. సో ఆ క్యూలో వెళ్ళి ఆధార్ చూపించిన తర్వాత ఆధార్ ఏం అడగలేదు. మన మొబైల్ నెంబరు, నేమ్ అడిగిన తర్వాత మన బ్యాగ్ పైన ఒక సీరియల్ నెంబర్ రాసి లగేజ్ తీసుకున్నారు. లగేజ్ వాళ్ళకి సబ్మిట్ చేసేసిన తర్వాత రిసిప్ట్ కూడా ఇచ్చారు. ఆ రిసిప్ట్ తీసుకుని వచ్చేసాను. రిసిప్ట్ జోబీలో ఉందనుకుంటా. జోబీలో కాదు, నా మొబైల్ అంటే అది పెట్టాను, తర్వాత చూపిస్తా. సో అయితే వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా పక్కనే కిందకి ఇలా డౌన్ సైడ్ ఉంటుంది, రాసి ఉంటుంది ఫుట్వేకి దారి అనేసి. సో ఆ దారిలో నడుచుకుంటా మొత్తం టోటల్ వచ్చేసి 3350 అంట ఫుల్. ఇప్పుడు మిడిల్లో ఉన్నాను అనమాట, సగం దూరంలో వస్తాను. అది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఇక్కడ అలా కూర్చున్నా. ఇటు పార్కింగ్ ఏరియాలో కూర్చున్నా. వెళ్దాం ఇక్కడ నుంచి. పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూస్తా. ఇక్కడ ఇట్లా ఉన్నా చచ్చిపోయాను. బాగా వచ్చింది వీడియో. తరపున ఏరియాలోకి వచ్చాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న నైట్ నేను ఇక్కడ పడుకున్నాను. సో డిన్నర్ తర్వాత నేను బయటకు వచ్చేసాను. వీడియో ఏం రికార్డ్ చేయలేదు. డిన్నర్ తర్వాత ఒక 1/2 hour కూర్చొని రెస్ట్ తీసుకొని తర్వాత నేను బ్యాగ్ తేయడానికి వెళ్ళాను అనమాట. లగేజ్ కౌంటర్కి బ్యాగ్ తెచ్చుకున్నాను. ఒక 9 o'clock తర్వాత లేట్గానే వెళ్ళాను, ఎందుకంటే బాగా క్యూ ఎక్కువ ఉందనేసి నేను లేట్కి వెళ్ళాను. లేట్కి వెళ్ళిన తర్వాత 4-5 hours తర్వాత లేట్కి వెళ్తే బ్యాగ్ తెచ్చుకున్నాను. బ్యాగ్ తెచ్చుకున్న తర్వాత ఇలా ఇక్కడ ఏరియాలోని హాల్స్ అవి ఉంటాయి అనమాట. హాల్స్ అవి అన్నీ ఫుల్గా ఖాళీ లేవు, అసలు ఫుల్ రష్గా ఉన్నాయి అనమాట. సో ఈరోజు మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తాను అవి ఎంత రష్గా ఉన్నాయి అనేసి. ఇంకా ఛార్జింగ్ అక్కడ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్. తర్వాత ఇంకా పడుకున్నాను ఇక్కడ. సో ఈరోజు ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే స్నానం అయింది ఫ్రెండ్స్. ఈరోజు లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. ఇచ్చేసి టోకెన్ తీసుకొని ఒక చిన్న పౌచ్ ఉంటుంది అనమాట. ఆ పౌచ్లోనే మైక్ ప్లస్ ఇయర్ బడ్స్ పెట్టాను. అందులోనే ఈ కవర్ కూడా పెట్టాను అనమాట. ఇచ్చిన టోకెన్ స్లిప్పర్ది. అక్కడ కూర్చొని ఇలా వాటర్ తాగాను. అది చిన్న పౌచ్, అది పడిపోయిందా ఎలాగ అర్థం పడిపోయింది. ఇలా ఇక్కడి నుంచి అన్నమాట. అప్పుడు ట్రావెలింగ్ కి చాలా ఇంపార్టెంట్. మైక్ సౌండ్ ఉండదు, నేను చెప్పేది అర్థం కాదు. ఆడియో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా ఉందో వాయిస్ ఒకసారి చూడండి, గమనించండి. ఇందాక వాయిస్ రికార్డ్ చేశాను పోయినప్పుడు, అది మైక్ లేకుండా. సో కొన్ని రోజుల వరకు వాయిస్ అయితే ఇట్లానే వస్తుంది. మైక్ వాయిస్ క్వాలిటీ బాగోదు, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఈలోపు నేను ఏదైనా చిన్న వైర్లెస్ వైర్ ఇయర్ ఫోన్స్ తీసుకుంటాను. ఇయర్ ఫోన్స్ అట్లీస్ట్ ఇయర్ బడ్స్ లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు.